హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్లోని టాప్ 5 కోడింగ్ టాస్క్ల గురించి అయితే తెలుసుకుందాం. ఈ టాస్క్లు కనుక మీరు చేయగలిగితే లాజిక్ బిల్డింగ్ అనేది మీకు తెలుస్తుందండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టాస్క్ అనేది ప్యాలండ్రోమ్ చెక్కర్. అంటే మీరు నెంబర్స్ తీసుకున్నా ఆ వర్డ్స్ క్యారెక్టర్స్ తీసుకున్నా రివర్స్ చేసినా కూడా సేమ్ అదే రిపీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం. సో ఈ క్యారెక్టర్స్ రివర్స్ చేసినా కూడా మేడం అనే వస్తుంది. అండ్ 1 to 1 ఈ నంబర్స్ రివర్స్ చేసినా కూడా 1 to 1 వస్తుంది. సో ఈ పాలిండ్రోమ్ చెక్కర్ అనే టాస్క్ కంప్లీట్ చేయడానికి మీకు ఏ టాపిక్స్ అనేవి తెలియాలి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ తెలియాలి, ఆపరేటర్స్ గురించి తెలియాలండి, స్లైసింగ్ కాన్సెప్ట్ గురించి తెలియాలి. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఎల్స్, ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఎల్ స్టేట్మెంట్ అయితే ఎందుకు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారో తెలియాలండి. ఇక్కడ నేను ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తా. ఎందుకు? నేను తీసుకున్న వాల్యూ అండ్ నేను రాస్తున్న వాల్యూ ఇది స్లైసింగ్ కాన్సెప్ట్ అండి. ఈ కాలన్ కాలన్ -1 అనేది స్లైసింగ్ కాన్సెప్ట్. సో స్లైసింగ్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. లైక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్లైసింగ్ చేస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్లైసింగ్ చేస్తామండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టెప్ అనేది -1 ఇవ్వడం వల్ల మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ అప్లై చేశాను. ఇక్కడ ఇచ్చిన వాల్యూ అండ్ ఇక్కడ తీసుకున్న వాల్యూ సేమా కాదా చెక్ చేస్తుందండి ఈ స్టేట్మెంట్. సేమ్ అయితే పాలిండ్రోమ్ అనేది మనకి వ్యాలిడ్ అయినట్టు మనకి పాలిండ్రోమ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఒకవేళ వాల్యూ అనేది మనకి కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది స్కిప్ అవుతుంది. ఎల్ స్టేట్మెంట్ లో ఉన్న ఆల్టర్నేటివ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకేనా? ఈ టాస్క్ కంప్లీట్ చేయాలంటే మీకు ఆపరేటర్స్ గురించి తెలియాలి, కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలియాలి, కండిషనల్ స్టేట్మెంట్స్ లోని ఇఫ్, ఎల్స్ గురించి తెలియాలి, అట్ ద సేమ్ టైం స్లైసింగ్ కాన్సెప్ట్ కూడా తెలియాలి. 3 కాన్సెప్ట్స్ కనుక మీకు తెలిసినట్లయితే ఈ పాలిండ్రోమ్ చెక్కర్ అనే టాస్క్ మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సెకండ్ టాస్క్ అనేది ఫిజ్ బజ్. ఈ టాస్క్ కంప్లీట్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్స్, ఇక్కడ కూడా ఆపరేటర్స్ తెలియాలని. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి తెలియాలి. అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా? అర్థమెటిక్ ఆపరేటర్స్ తెలియాలి. అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లోని కండిషనల్ స్టేట్మెంట్స్ తెలియాలి. కంట్రోల్ స్టేట్మెంట్స్ లోని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి కూడా తెలియాలండి. సో ఈ కాన్సెప్ట్స్ కనుక మీకు తెలిసినట్లయితే ఈ ఫీస్ బస్ ప్రోగ్రామ్ టాస్క్ అయితే కంప్లీట్ చేయగలుగుతారు. సో 3తో మల్టిప్లై అయిన ప్రతిసారి కూడా ఫ్రిజ్ ప్రింట్ అవ్వాలి. అండ్ 5తో అయితే మనకి బజ్ ప్రింట్ అవ్వాలి. ఈ రెండు 3తో మల్టిప్లై 5తో మల్టిప్లై అయితే ఫిజ్ బజ్ అని ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 3తో మల్టిప్లై అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఫిజ్ ప్రింట్ అవుతుంది. 5తో మల్టిప్లై అయితే బజ్ ప్రింట్ అవుతుంది. 15 వచ్చేసరికి 3 మల్టిప్లై అవుతుంది, 5 మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ ఫిజ్ బజ్ అని చెప్పి మనకైతే ప్రింట్ అవుట్ అవ్వాలి. అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్ చెక్కర్. ప్రైమ్ నెంబర్స్ ఏంటండి? 1, 2, 3, 5, 7, 11, 13, 17. దీస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అంటే 2తో డివిజిబుల్ అయినవి ఏమీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదండి. 2తో డివిజిబుల్ అవ్వకూడదు, వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ స్టేట్మెంట్స్ గురించి కూడా తెలియాలండి. నెస్టెడ్ స్టేట్మెంట్స్ అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాసుకుంటే వీటిని నెస్టెడ్ స్టేట్మెంట్స్ అంటారండి. ఒక ఫర్ లోపల ఇంకొక ఫర్ రాసుకుంటే వీటిని నెస్టెడ్ స్టేట్మెంట్స్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇఫ్ లోపల ఫర్ రాయొచ్చు, అండ్ అగైన్ ఫర్ లోపల ఇఫ్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు అండి. అండ్ ఇవి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అండి. బ్రేక్ అనేది బ్రేక్, కంటిన్యూ, పాస్ అనేవి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. ఈ టాపిక్స్ తెలిస్తే కనుక మీరు ప్రైమ్ నెంబర్ చెక్కర్ కూడా కంప్లీట్ చేయగలచ్చు. అట్ ద సేమ్ టైం ఫిబ్నోసి సిరీస్. ఫిబ్నోసి సిరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి 1 నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా తీసుకుంటే 1 + 1 2, 2 1 + 1 2 వస్తుందండి. అగైన్ 1 + 2 3 వస్తుంది. అండ్ 3 + 4 అగైన్ 4 + 5 ఇట్లా ప్రతిదీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తామండి. ప్రతిదీ కూడా యాడింగ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా రేంజ్ తీసుకున్నానండి. 0 to 10 రేంజ్ తీసుకున్నప్పుడు
లైక్ అవుట్పుట్ అనేది జీరోతో ఇనిషియలైజ్ చేస్తే 0 1 2 3 5 8 13 21 34 ఇట్లా వచ్చింది అనుకోండి. 0 + 1 ఎంత అండి? 1 కదా. 1 + 2 ఎంత అండి? 3 కదా. 1 + 2 3 అవుతుంది. అట్ ద సేమ్ టైం 2 + 3 ఎంత అండి? 5. 3 + 5 8. అగైన్ 5 + 8 13. 8 + 13 21. 13 + 21 34. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఫిబొనాచి వచ్చేసరికి యాడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కౌంట్ ఓవెల్స్ ఇన్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను పైథాన్ లైఫ్ అని చెప్పి. జనరల్ గా ఓవెల్స్ ఏంటండి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ పైథాన్ లైఫ్ లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? చూడండి, 1 2 3 ఓవెల్స్ ఉన్నాయి. నాకు అవుట్పుట్ అనేది 3 రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓవెల్స్ అనేది తీసుకున్నాను స్ట్రింగ్ అనేది. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయండి దీంట్లో? ఏ, ఈ, ఐ, ఓ, యు రెండు మాత్రమే ఉన్నాయి. సో మనకి అవుట్పుట్ 2 అనేది జనరేట్ అవ్వాలి. సో ఇక్కడ నేను స్టాటిక్ వాల్యూస్ తీసుకున్నా. యూజర్ ఇన్పుట్స్ ఇవ్వాలి, డైనమిక్ వాల్యూస్ ఇవ్వాలనుకుంటే మీరు ఇన్పుట్ ఫంక్షన్ కూడా తీసుకోవచ్చండి. ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని కోడ్ రన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే లైక్ ఫర్ లూప్ అనేది యూజ్ చేశానండి. డైరెక్ట్ గా నేను ఫర్ లూప్ యూజ్ చేసిన తర్వాత ఆ, వీటిని లైక్ కంప్రహెన్షన్స్ అంటారండి. కంప్రహెన్షన్ కాన్సెప్ట్స్ అంటారు. నేను సమ్ అప్లై చేశానమాట కంప్రహెన్షన్స్ టాపిక్స్ మీద. సో నాకు ఓవెల్ అనేది ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో నిచ్చిన స్ట్రింగ్ పైన రిటర్న్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ ఏనండి. లైక్ బిగినర్ లెవెల్లో మీరు పైథాన్లోని ఫండమెంటల్స్ ఏవైతే కంప్లీట్ చేస్తున్నారో ఆ కాన్సెప్ట్స్ అయిన తర్వాత మీరు కోడింగ్ టాస్క్లు కంప్లీట్ చేయాలి, లాజిక్ బిల్డ్ చేయాలనుకుంటే ఈ టాస్క్లు అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. సో ఇలాంటి టాస్క్లు ఇంకా మీకు కావాలనుకుంటే మన గిట్హబ్ రిపోజిటరీలో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఏమన్నా ఈ టాస్క్ల గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ July 3 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్ లోకి వెళితే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. అండ్ ఫీ స్ట్రక్చర్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 p.m. to 9 p.m. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. కోర్స్ యొక్క సిలబస్ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. సో ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి సింటాక్స్ ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. అండ్ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసిన ఫీచర్స్ అనేది. సో మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేయండి. మీకు డెమో లింక్ అనేది వస్తుంది. డెమోలో ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసాం. మీరు చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. And thank you. Please subscribe to Python Life YouTube channel. Thank you.